నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు సంతోషించడంలో తప్పు లేదు, కానీ ఎదుటివారికి లేని దానిని బట్టి నువ్వు అతిశయిస్తే కనుక దేవుడు ఆ మనసును ఎన్నడూ కూడా చూసి మెచ్చేటువంటి పరిస్థితి కాదు. చూడండి, హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. మరి ఎల్కానాకి రెండో భార్యగా ఉంది పెనిన్నా, ఆమెకు పిల్లలు కలిగారు కానీ హన్నాకి పిల్లలు లేరు. ఈ యొక్క పెనిన్నా అన్నటువంటి స్త్రీ హన్నాని ఎప్పుడు కూడా శోధిస్తూనే ఉంది. ఎందుకు అనంటే కేవలం పిల్లల్ని అడ్డం పెట్టుకొని, నాకు పిల్లలు కలిగారు, నీకు పిల్లలు లేరు అన్న కారణంగా హన్నాని ఎంతగానో వేధించింది. అయితే హన్నా ఏం చేసింది, వెళ్ళి తన వేదన, తన అవమానం అంతా కూడా దేవుని సన్నిధిలో నీళ్లు కృమ్మరించినట్టుగా ప్రార్థన రూపంలో కృమ్మరించినప్పుడు హన్నా ఎటుపోయిందో, ఈ పెనీనా ఎటుపోయిందో తెలియదు, ఆమె పిల్లల యొక్క అడ్రస్ ఎవరికి తెలియదు, కానీ దేవుడు ఒక గొప్ప ప్రవక్తని, మరి సమూయేలుని హన్నాకి బహుమానంగా ఇచ్చినప్పుడు ఈ రోజున హన్నాని ప్రతి ఒక్కరు కూడా ధన్యురాలని పిలుస్తారు, కానీ పెనీనాని ఎవరు కూడా గుర్తు చేసుకొని తనను మెచ్చుకునే పరిస్థితి అయితే కాదు. కాలము పరిస్థితులను తారుమారు చేస్తుంది. కలిగి ఉంది కదా అని అతిశయించకూడదు, లేదు కదా అని దుఃఖపడి బాధపడాల్సిన అవసరం లేదు. నీకు కలిగిన సమస్తాన్ని బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞతా భావముతో దేవుని గణపరిచే అనుభవం ఉంటే గనక దేవుడు ఇంకా అంతకంతకి కూడా మనల్ని హెచ్చించి ముందుకు నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు.